Let's open our Bibles. మన బైబిల్ తెరుద్దాము. Let's get into God's word this morning quickly. ఈ కాలం త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. Hallelujah. If you have your Bibles, open it with me to Psalm chapter 68. 68వ కీర్తనలోకి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే Psalm chapter 68. 68వ కీర్తన. అందరి దగ్గర బైబిల్స్ ఉంది కదా? If you have your Bible, can you lift it up for me this morning? మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నా కొరకు పైకి Come on, ఎత్తుతారా? everybody lift it high. పైకి ఎత్తుదామండి ప్రతి ఒక్కరు. Hallelujah. If you don't have Bibles, I'm looking at you now. మీలో కొంతమంది దగ్గర లేవు, నేను చూస్తున్నాను. All of you should bring your Bibles. అందరూ కూడా మీ బైబిల్ తీసుకురావాలండి. Jesus said you have to carry your cross. Amen. యేసు ప్రభు చెప్పారు మీ సిలువను మీరు మోయాలి అని. So for many of us, మనలో చాలా our మందికి biggest cross is the Bible. Amen. మన పెద్ద సిలువ ఏంటంటే బైబిల్ అండి. That's very hard for us to carry. Huh? అది మోయడానికి చాలా కష్టం మనకు. Let's open our Bible. Psalm chapter 68. 68వ కీర్తన. And since we don't have verses on the screen, you'll have to open your Bible with me this morning. Amen. మన దగ్గర స్క్రీన్ మీద బైబిల్ వచనాలు పెట్టడానికి లేదు కనుక నాతో కూడా మీరు బైబిల్ I తెరవాల్సి. love this verse. Verses 19 says, 19వ వాక్యం నాకు ఇష్టము. David the psalmist is saying, కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు. Praise be to God, our Lord and Savior, who bears our burden daily. Amen. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Why don't we close our eyes and ask God to speak to us this morning? ఉదయ కాలమందు కళ్ళు మూసుకుని మనతో మాట్లాడమని. Heavenly Father, we come to you in Jesus' మీ name. పరలోక తండ్రి యేసు నామములో వేడుకొస్తున్నాము. Thank you for bringing us to your presence this morning. ఉదయ కాలమందు మీ సన్నిధిలోనికి మమ్మల్ని In తీసుకొచ్చి your presence we find peace. ఈ సన్నిధిలో మాకు సమాధానం In your కలుగుతుంది. presence we find joy. మీ సన్నిధిలో మాకు ఆనందం In your దొరుకుతుంది. presence we find all of the fullness of joy in your presence. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం మాకు దొరుకుతుంది దేవా. Lord, as we hear about this word, ఈ వచనం గురించి మేము వింటూ ఉండగా where we are saying everything in our life is because of Jesus, మా జీవితంలో కలిగిన సమస్తము కూడా యేసు ప్రభువు వలనే that our కలిగినవని. faith is not built on what we know, మాకు తెలిసిన దాని మీద కాదు మా విశ్వాసం but our faith కట్టబడింది. is built on the blood of Jesus. మా విశ్వాసము యేసు రక్తం మీద That we కట్టబడింది. serve a God who bears our burdens daily, ప్రతిదినము మా భారమును భరించున్న దేవుణ్ణి మేము who bears సేవిస్తున్నాము. our sorrows daily. ప్రతిరోజు మా దుఃఖాన్ని భరిస్తున్న We దేవుడు. pray, Lord, that you'll speak to us this ఉదయ morning. కాలమందు మీరు మాతో మాట్లాడినట్లుగా మేము Show us from ప్రార్థిస్తున్నాము. your word, O మీ God, వాక్యం నుంచి మాకు about చూపించండి. how our faith is based on Jesus. మా విశ్వాసం ఏ రీతిగా యేసు ప్రభు మీద ఆధారపడి That we ఉంది. cannot do everything by our strength, మా బలం ద్వారా మేము సమస్తము చేయలేమని but ప్రభు. you can bear our burdens. కానీ మా భారాలు మీరు You can భరించగలరు. bear our tears, మా యొక్క ఆ కన్నీటిని మీరు భరించగలరు. and you can handle our fear. మా యొక్క భయాలన్నిటిని మీరు పరిష్కరించగలరు. Speak to us this ఈ morning ఉదయ కాలమందు మాతో over the మాట్లాడండి. next 20 minutes. రానున్న 20 నిమిషాలు We give you all the glory, honor, and మీకే praise. సమస్త మహిమ ఘనత ప్రభావాలు In చెల్లిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now, one of the reasons I love coming to church, సంఘానికి రావడానికి కారణం ఒకానొక కారణం there are ఏంటంటే many reasons. అనేక కారణాలు ఉన్నాయి. One reason I love coming to church సంఘానికి రావడానికి నాకు ఇష్టమైన ఒకానొక is కారణం because church is the only place ఎందుకంటే సంఘం అనేది ఒకే ఒక స్థలము. where I don't hear the word I, నేను అనే మాట వినను, but I always hear the word He or God. Amen. దేవుడు లేక ఆయన అనే మాట వింటాను. Hallelujah. Hallelujah. Wherever you go in the world, ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా people always use the word I very often. Amen. చాలా తరచుగా ప్రజలు నేను అనే మాట I వాడతారు. have to do it. నేను ఇది చేయాలి, I have to study. నేను చదవాలి, I have to work. నేను పని చేయాలి, I have made my house. నా ఇంటి నేను I కట్టుకున్నాను, have bought my car. నేను నా కార్ని కొనుక్కున్నాను, I have friends. నాకు స్నేహితులు ఉన్నారు. All throughout the world, లోకమంతట్లో కూడా we hear the word I. Amen. నేను అనే మాట వింటాను. Everything is about what you can do. Amen. ప్రతిదీ కూడా నువ్వేం చేయగలవు అనే దాని గురించే ఉంటుంది. What you can accomplish. నువ్వు ఏది And సాధించగలవు. sometimes when you come to church, కొన్నిసార్లు దేవుని మందిరానికి మీరు and when వచ్చినప్పుడు you hear a word from God, దేవుని యొద్ద నుంచి ఒక మాట మీరు విన్నప్పుడు sometimes if your mind is not ready to receive, కొన్నిసార్లు మీ మనస్సు దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు when you hear the word, ఆ వాక్యాన్ని మీరు you విన్నప్పుడు will always hear the word in terms of what I need to do. Amen. నేనేం చేయాలి అనే దాని గురించి అనే విషయంగానే What మీరు should I వింటారు. do?
నేను Amen. ఏం చేయాలి, What should I accomplish? నేను ఏమి సాధించాలి, What are the words that I need to speak? నేను ఏ మాటలు మాట్లాడాలి, And what should I feel in the church? Amen. సంఘంలో నేను ఏ రీతిగా Those అనుభవించాలి, are all valid feelings. Amen. అవన్నీ కూడా సరిపోలినవే. But today I want to bring us back to the cornerstone, the central foundation of our faith. మన Amen. విశ్వాసానికి పునాది లేక మూల రాయి దగ్గరకు నేను మిమ్మల్ని What తీసుకురావాలని is the కోరుకుంటున్నాను. central stone of our faith? మన విశ్వాసానికి మూల రాయి ఏంటిది? God alone can bear our burdens. దేవుడు మాత్రమే మన భారాలు God భరించగలడు. alone can handle our problems. దేవుడు మాత్రమే మన సమస్యలు Nothing is పరిష్కరించగలడు. too hard for God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. God is the sun and we are the earth. Amen. దేవుడు సూర్యుడు, మనం భూమి అయి You ఉన్నాం. know the earth revolves around the sun, మీకు right? తెలుసా అండి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. Sun is important. సూర్యుడు ప్రాముఖ్యమైన You know, వాడు. sometimes in our walk with God, కొన్నిసార్లు దేవునితో మన we ప్రయాణంలో forget that God is important. దేవుడు ప్రాముఖ్యము అని మనం And we start మర్చిపోతాము. telling ourselves, I can do it. నేను ఇది చేయగలను అని If only I speak the right Bible verse. సరైన బైబిల్ మాటలు మాట్లాడితే You see, sometimes faith can become faith in myself. కొన్నిసార్లు విశ్వాసం నా మీద విశ్వాసంగా I've మారిపోతుంది. heard many people say, చాలా మంది ప్రజలు ఇలా if చెప్పడం only you know విన్నాను. the right words, సరైన మాటలు సరైన if వచనాలు only నీకు you know తెలిస్తే, or have the right belief, సరైన నమ్మకం నీ కలిగి you can ఉన్నట్లయితే do it. నువ్వు You చేయగలవు can అని, accomplish నువ్వు దాన్ని it. సాధించగలవు. Today I'm here to tell ఈ you, రోజు నేను మీతో చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. sometimes those things will fail. అవి కొన్నిసార్లు మిమ్మల్ని విఫలం చేస్తాయి. But any Christian who places their trust in God, దేవుని యందు వారి నమ్మిక ఉంచిన ఏ there క్రైస్తవుడైనా may be times in your life where you don't remember the Bible verse. కొన్ని సమయాలు మీ జీవితాల్లో ఉంటాయి బైబిల్ వచనమే మీకు జ్ఞాపకం There ఉండదు. may be times when you forget what you're supposed to say. మీరు ఏం చెప్పాలో అది మర్చిపోయే సమయాలు ఉండుండొచ్చు. But even in those times, ఆ సమయాల్లో God కూడా never fails. దేవుడు ఎన్నడూ You ఓడిపోడు. know, Paul in the book of Romans asks a question. Amen. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రశ్న If there అడుగుతున్నారు. is a time in my life నా జీవితంలో ఒక సమయం where I ఉన్నట్లయితే become unfaithful to God, దేవునికి అపనమ్మకస్తుడైన does సమయం, God stop being faithful to me దేవుడు నాకు నమ్మకస్తుడుగా ఉండటం ఆపివేశాడా? just because suddenly in that moment I became unfaithful? అకస్మాత్తుగా ఆ క్షణంలో నేను అపనమ్మకస్తుడైనందున. How many of you have gone through that moments in your life? ఎంతమంది మీ జీవితంలో అటువంటి క్షణాలు గుండా In వెళ్ళారు? a moment of anger you said something. ఆ యొక్క కోపం ఆ క్షణంలో మీరు ఏదో చెప్పారు. In a tight, very hard situation, you did not respond according to the Bible. మీకు చాలా కష్టంగా ఉన్న ఆ పరిస్థితిలో బైబిల్ ప్రకారం మీరు Maybe ప్రతిస్పందించలేదు. sometime you forgot to pray and go outside. మీరు ఏదో ఒక సమయంలో ప్రార్థించి బయటికి వెళ్ళడం మర్చిపోయారు. Does God stop being faithful to you దేవుడు మీకు నమ్మకస్తుడుగా ఉండటం just because ఆపేశాడా? you forgot that one thing? ఆ ఒక్క విషయం మీరు మర్చిపోయినందుకు Come on loudly. బిగ్గరగా చెప్పండి. No. లేదండి, God is faithful. దేవుడు నమ్మకస్తుడు. Because on God we build our faith. ఎందుకంటే దేవుని మీదే మన నమ్మకాన్ని కట్టుకుంటూ ఉన్నాం. If మన God's విశ్వాసాన్ని protection was dependent on us doing everything, మనమే అన్ని చేయడం మీద దేవుని నమ్మకత్వం ఒకవేళ ఆధారపడి ఉంటే, దేవుని then it సంరక్షణ, would be very difficult for anybody to be saved. Amen. ఈ లోకంలో ఎవరైనా రక్షించబడడం చాలా కష్టం అండి. Hallelujah. Hallelujah. I'm sure everybody in this place. నేను Amen. ఖచ్చితంగా చెప్పగలను, ఈ స్థలంలో There ఉన్న have ప్రతి been times ఒక్కరు where you failed God. దేవుణ్ణి మీరు విఫలం చేసిన సమయాలు There have ఉంటాయి. been times where you did not do what God said. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యని సమయాలు ఉండుంటాయి. But God was still faithful to you. కానీ అయినప్పటికీ కూడా దేవుడు నీకు God still నమ్మకస్తుడుగా ఉన్నాడు. protected you. దేవుడు నిన్ను అయినప్పటికీ కూడా God still gave you సంరక్షించాడు. success. దేవుడు అయినప్పటికీ నీకు విజయం Should you ఇచ్చాడు. continue on that path? ఆ మార్గంలో నువ్వు కొనసాగించాలా? No. లేదండి. Continually disobeying is different. దేవునికి అవిధేయత చూపించడం, కొనసాగించడం అది That వ్యత్యాసం. is different. అది వ్యత్యాసం. But I'm talking about those times in our life కానీ నేను ఆ సమయాల గురించి మాట్లాడుతున్నాను. where మన we make those జీవితం mistakes. ఆ తప్పులు చేసిన సమయాలు. Does God stop being faithful? దేవుడు నమ్మకస్తుడిగా ఉండటం What ఆపివేశాడా? is your answer today? ఈ రోజు నీ సమాధానం No. ఏంటి? లేదు. God is always faithful. దేవుడు ఎప్పుడు కూడా ఆయన నమ్మకమైన To his promises. ఆయన వాగ్దానాలకు. In 1 Corinthians chapter 2 కొరింథీయులకు రాసిన పత్రిక and verses 5, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ Paul వాక్యం. talks about the source of our faith. మన విశ్వాసానికి మూలం గురించి పౌలు గారు Paul మాట్లాడుతున్నారు. says in 1 Corinthians chapter 2 verses 5, కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ your వాక్యం. faith does not rest on human wisdom, మీ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం but it చేసుకుని rests on the power of God. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. My faith is not dependent on what I do. నేను
ఏం చేస్తానో దాని మీద నా విశ్వాసం ఆధారపడి Because I లేదు. may be 99% perfect. నేను 99% పరిపూర్ణుడనే అయి ఉండొచ్చు. What about that 1% time when I fail? నేను ఓడిపోయిన ఆ 1% సమయం దాని గురించి ఏంటి? Does God say, Andrew, దేవుడు చెప్పాడా, ఆండ్రూ you failed 1% of the time. నువ్వు సమయంలో 1% నువ్వు ఓడిపోయావు. You sinned 1% of the time. ఆ సమయంలో 1% నువ్వు పాపం You చేశావు. forgot my word 1% of the time. ఆ సమయంలో 1% నా వాక్యం నువ్వు మర్చిపోయావు. So I'm going to stop being faithful to you. నీకు నమ్మకస్తుడిగా ఉండటం నేను Does ఆపేస్తున్నాను. God operate like that? దేవుడు అలా పనిచేస్తాడా? No. లేదండి. That's why Paul says, అందుకనే పౌలు గారు my చెప్తున్నారు, faith in God, దేవుని యందు నా my విశ్వాసము, faith in the protection of God, దేవుని సంరక్షణ యందు నా it విశ్వాసము is not based on human thinking. మానవ ఆలోచన మీద ఆధారపడి లేదు. Humans say, మనుషుల పరంగా I have to be perfect నేను సంపూర్ణంగా ఉండాలి, to be in a relationship with a perfect God. ఒక సంపూర్ణుడైన దేవునితో సంబంధంలో ఉండడానికి. Have you heard that, dear brother? ప్రియమైన సహోదరుడు అది విన్నారా? Have you heard that, dear sister? ప్రియమైన సహోదరి అలా విన్నారా? I have to ఎప్పుడైనా be perfect నేను సంపూర్ణంగా ఉండాలి, to be in fellowship with a perfect ఒక God. సంపూర్ణుడైన దేవునితో సహవాసం చేయడానికి. If that is what your salvation is based on, నీ రక్షణ దాని మీద ఆధారపడి ఉన్నట్లయితే you have to be very afraid this ఈ morning. ఉదయ కాలమందు మీరు చాలా భయపడాల్సి ఉంటుంది. Nobody in this church is perfect. ఈ సంఘంలోని ఎవ్వరూ కూడా సంపూర్ణులు కాదు. Hallelujah. హల్లెలూయా. Nobody in this church is perfect. ఈ సంఘంలోని ఎవరు కూడా సంపూర్ణులు But కాదు. for the grace of God. కానీ దేవుని కృప ద్వారా, But for the grace of God. దేవుని కృప ద్వారా When God sees you this morning, దేవుడి ఉదయ కాలమందు నేను He does not చూసినట్లయితే see your perfection, నీ యొక్క సంపూర్ణత ఆయన చూడడు, but He sees Christ's perfection on your face. నీ యొక్క ముఖం మీద క్రీస్తు యొక్క సంపూర్ణతను ఆయన చూస్తాడు. Are you hearing me this morning? వింటున్నారండి ఉదయ When కాలమందు? you come to God's presence, దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు God doesn't see Andrew's perfection, యాండ్రూ యొక్క సంపూర్ణతను దేవుడు చూడడు. because Andrew is far from perfect. సంపూర్ణతకు చాలా దూరంగా ఉంటాడు యాండ్రూ. But God sees the perfection of Jesus. కానీ యేసు ప్రభు యొక్క సంపూర్ణతను దేవుడు That's చూస్తాడు. why I always tell people, అందుకనే ప్రజలతో నేను ఎప్పుడు when you చెప్తుంటాను, pray, మీరు ప్రార్థించినప్పుడు use the blood of Jesus. యేసు రక్తమని Reference ఉపయోగించండి. the sacrifice of Jesus. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని When you come to చూపించండి. God's presence, దేవుని సన్నిధిలోనికి మీరు you వచ్చినప్పుడు, say, God, I am unworthy. దేవా నేను అయోగ్యుడను, You are worthy. నీవు యోగ్యుడవు. Your worthiness నీ యొక్క యోగ్యత makes me worthy. నన్ను యోగ్యునిగా Your చేసింది. righteousness నీ నీతి makes me righteous. నన్ను నీతిమంతునిగా చేసింది. Many people don't like that. Amen. చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. Oh, brother, that's negative words. అది ప్రతికూలమైన మాటలు That's not సహోదరా. word of faith, అది brother. విశ్వాసపు మాటలు How కాదు can you సహోదరా. say you are not worthy? నువ్వు యోగ్యుడు కాదని ఎలా చెప్పగలవు? Because that's the truth. ఎందుకంటే అది సత్యము. That's the truth. అది సత్యము. We are not worthy, మనం యోగ్యులము కాదు, but we are worthy through the blood of Jesus. యేసు రక్తం ద్వారా మనం యోగ్యులము. Our salvation, మన రక్షణ, our righteousness మన నీతి is because of Jesus. యేసు ప్రభు వలనే Don't let కలిగింది. anybody make you ashamed of that belief. ఆ Hallelujah. నమ్మకాన్ని బట్టి ఎవరు మిమ్మల్ని సిగ్గుపడనివ్వకండి. Don't let anybody tell you different. ఎవరు కూడా మీకు వ్యత్యాసమైనది I చెప్పకండి. cannot be perfect. నేను ఏ మాత్రం సంపూర్ణంగా I ఉండలేను. need the blood of Jesus. నాకు యేసు రక్తం I కావాలి. need the work of Jesus యేసు ప్రభు యొక్క క్రియ The నాకు Holy కావాలి. Spirit, పరిశుద్ధాత్మ దేవుడు to work in my heart, నా హృదయంలో పని చేయాలి, to make me perfect. నన్ను సంపూర్ణునిగా చేయడానికి. The reason that we have faith this morning ఈ ఉదయ కాలమందు మనం విశ్వాసం కలిగి ఉండడానికి should not be కారణం about us. మన గురించి ఏమాత్రం Should not be కాకూడదు, about our knowledge. మన జ్ఞానం గురించి Our ఏమాత్రం wisdom. కాకూడదు, మన తెలివి How గురించి many కాదు, Bible verses we've read. మన ఎన్ని బైబిల్ వచనాలు చదివాను అని దాని మీద కాదు. But strength of our faith is not about that. మన యొక్క విశ్వాసపు బలము అది ఏమాత్రం కాదు, It is all about Jesus. యేసు ప్రభు గురించే He is the సమస్తం. central point of our faith. మన విశ్వాసానికి ఆయనే కేంద్ర బిందువు అయి ఉన్నాడు. How do I differentiate between a God-centered faith and a man-centered faith? ఒక మనిషి కేంద్రంగా ఉన్న విశ్వాసానికి, దేవుడు కేంద్రంగా ఉన్న విశ్వాసానికి నేను ఎలా వ్యత్యాసం Today when చూపించగలను? I look at a lot of churches, amen, ఈరోజు చాలా సంఘాలు నేను చూసినప్పుడు they start off with good intention, ఒక మంచి వైఖరితో వారు ప్రారంభిస్తారు, but then slowly but surely కానీ నెమ్మదిగా కానీ ఖచ్చితంగా it becomes about people, amen. ప్రజల గురించే అయిపోతుంది అది. And I've heard many people say, I feel you should do this. చాలా మంది ప్రజలు చెప్పడం విన్నాను, మీరు ఇలా చేస్తే మంచిది అనుకుంటా అని. I feel నేను we అనుకుంటున్నాను should do this. నువ్వు ఇది చెయ్యాలి I అని. feel నేను ఇలా we should అనుకుంటున్నాను, get married to that ఆ person. వ్యక్తికి నువ్వు వివాహం చేసుకోవాలి. I feel నేను ఇలా you అనుకుంటున్నాను, should take that ఆ job. ఉద్యోగం మీరు తీసుకోవాలని. We are not about feelings in this place. ఈ Okay? స్థలంలో ఏమాత్రం మీ భావోద్వేగాలకు అనుసరించి లేము. The word of God దేవుని వాక్యము has to speak to you.
నీతో మాట్లాడాలి. If the word of God doesn't speak to you, దేవుని వాక్యం నీతో మాట్లాడకపోతే that is not the right church. అది సరైన సంఘం కాదు. If a person says, I feel you should do this, ఎవరైనా వ్యక్తి నేను ఇలా అనుకుంటున్నా నువ్వు ఇలా చేయాలని చాలా చెప్పి చర్చెస్ లో ఈ మధ్యలో అట్లనే ఉంటది కదా, నేను అనుకుంటున్నా, I feel you should do this, నువ్వు చేయాలని నేను అనుకుంటున్నాను, then it becomes about man. అది మనుషుల గురించి అయిపోతుంది. Paul says, పౌలు అంటున్నారు, we don't speak words of human wisdom. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మేము We మాట్లాడాలి don't కానీ tell you what you should do. నువ్వేం చేయాలో మేము చెప్పము. We wait for God to speak to you. దేవుడు మీతో మాట్లాడాలని మేము వేచి Shall we say, ఉంటాం. Lord, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్దాం. God-centered faith దేవుడు కేంద్రమైన విశ్వాసము is a faith that uses the word of God as a direction. Amen. దేవుని వాక్యమే అది త్రోవగా ఉపయోగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Now we hear about the word of God doing different things. Amen. దేవుని వాక్యము వివిధ రకాలైన క్రియలు చేయడం We మనం know the word చూస్తాం. of God is a sword. Amen. దేవుని వాక్యము ఖడ్గం అని మనకు We are తెలుసు. fighting a spiritual battle. మనం ఆత్మీయ పోరాటం పోరాడుతున్నాం. Every day you step out of your home, నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన there is ప్రతిసారి an enemy that wants to kill you. ఆ శత్రువు నిన్ను చంపాలని చూస్తున్నాడు. You may say, brother, what did I do to that enemy? ఆ శత్రువుకి నేనేం చేశాను సహోదరుడు అని మీరు అడుగుతుంటారు. Sometimes people hate you for no reason. కొన్నిసార్లు ప్రజలు అసలు కారణం లేకుండానే ద్వేషిస్తారు. Have you seen that? అలా చూసారంటే The devil also operates like that. అపవాది కూడా అలాగే పనిచేస్తాడు. Personally, you've done nothing to him, వాడికి నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయలేదు. but he's angry with someone else. మరి ఎవరి గురించి కోపంగా ఉండి He's angry with God, దేవునితో కోపంగా ఉండి and he's taking it out on you. నీ మీద ఆ కోపాన్ని తీసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. There's a saying in English. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, Don't hate the game. ఆ యొక్క ఆటను ద్వేషించకు, Hallelujah. Hate the player. ఆడేవాడిని ద్వేషించు. Why? ఎందుకు? If you hate the player, ఆడేవాడిని you ద్వేషించినట్లయితే play correctly నువ్వు సరిగా ఆడతావు. to defeat the player. ఆ యొక్క ఆటగాన్ని ఓడించరాదు. అర్థమవుతుంది కదా అందరికి? The situation is like that. పరిస్థితి అలా ఉందండి. So what you have to do? నువ్వేం చేయాలి? Every time you step out of your నీ home, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ప్రతిసారి you have to recognize, నువ్వు గుర్తించాలి, today I'm in a battle. ఈ రోజు నేను పోరాటంలో I ఉన్నాను. need the word of God. దేవుని వాక్యం నాకు I అవసరం. need the word of God to be a direction for me. దేవుని వాక్యం నాకు త్రోవ చూపించేదిగా Has to ఉండాలి. show me what to do. ఏం చేయాలో నాకు చూపించాలి అది. Hallelujah. హల్లెలూయా. I want to share one point with you and we'll close. ఒక్క విషయం మీతో పంచుకుని నేను ముగిస్తాను. And I want you to ask yourself the question this morning. ఇదే కాలంలో మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగాలని దేవుని యందు నా కోరుకుంటున్నాను. విశ్వాసం, in God my faith, is it human based or is it word of God based? దేవుని యందు నా విశ్వాసము మనుషులను ఆధారం చేసుకుని ఉందా లేక దేవుని ఆధారం చేసుకుని ఉందా? Hallelujah. Hallelujah. Simple point. చాలా Amen. సులభమైన How do విషయం. I know if my faith in God దేవుని యందు నా విశ్వాసం నాకు ఎలా is తెలుస్తుంది? based on God alone దేవుని మీద మాత్రమే ఆధారపడి or it ఉందని is based on human intelligence? లేక మానవ జ్ఞానం మీద ఆధారపడి ఉందని. Hallelujah. హల్లెలూయా. I'll share one point this morning. ఉదయ కాలం ముందు ఒక విషయం నేను If you come పంచుకుంటాను. back to Psalm chapter 66, 68వ Psalm chapter 68, 68వ కీర్తనలోనికి తిరిగి వచ్చినట్లయితే and if you look at verses 19, 19వ వాక్యాన్ని చూసినట్లయితే every week when we share that one verse, ఆ వచనం ప్రతి వారం మేము పంచుకుంటున్నప్పుడు I want you to take that verse, ఆ వచనం మీరు తీసుకోవాలని every కోరుకుంటున్నాను. day claim it, speak it before you step out of your home. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దాన్ని పలకండి. What you are doing is, మీరేం చేస్తున్నారంటే you are saying, God, మీరు చెప్తున్నారు, దేవా I am agreeing with what is there in that verse. ఆ వచనంలో ఏముందో అది నేను అంగీకరిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Look at this verse one more time. మరొకసారి ఆ వచనాన్ని చూద్దాము. The word of God says, దేవుని వాక్యం praise తెలియజేస్తుంది. be to God. ప్రభు స్తుతి నొందును Who is గాక. God? ఎవరు దేవుడు? ఆ వచనంలో ఏం రాయబడి ఉంది? అందరూ చెప్పుకోవాలి. All of you have to read. It says, the Bible says, He is our Savior. ఆయన మన రక్షణకర్త అయి And ఉన్నాడు. what does He do? ఆయన ఏం He చేస్తాడు? daily bears our burden. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. I want you to remember this one point this ఈ morning. ఉదయ కాలం ఉంది ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలని నేను ఏం కోరుకుంటున్నాను. ప్రశ్న అడిగినా నేను ఇంతకు ముందు I asked you a question. నా విశ్వాసము, is it a human centric faith or is it a God centric faith? మానవ కేంద్రాధారితమై ఉందా నా విశ్వాసము లేక దేవుని కేంద్రాధారితమై ఉందా నా I విశ్వాసం? asked you that question. ఆ ప్రశ్న అడిగాను కదండి. What do you read there?
అక్కడ ఏం చదువుతున్నారు మీరు? It says, అక్కడ చెప్తుంది God is the person దేవుడు ఒక వ్యక్తి who is able to daily bear my burden. Amen. ఆయన ప్రతిదినము నా భారము భరించగలిగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. The first thing I want you to remember this morning, ఉదయ కాలమందు మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. whenever a person has faith in God, ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుని యందు విశ్వాసం ఉంటుందో they will look to God daily. ప్రతిరోజు వారు దేవుని వైపు చూస్తారు. A person who has faith in God దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తి will look to God daily. ప్రతిరోజు దేవుని వైపు A చూస్తారు. person who has faith in themselves, వారి మీదే విశ్వాసం I ఉన్నవారు can do it, brother. ఏం చేయగలను I have సహోదరా? wisdom. నాకు జ్ఞానం I ఉంది. have understanding. నాకు తెలివి I ఉంది. can succeed in life. నా జీవితంలో నేను విజయం అలాంటి పొందగలను. మనుషులు ఏం చేస్తారు? What will those people do? ఆ ప్రజలు ఏం చేస్తారు? Come on, what will they do? వారు ఏం చేస్తారు? బైబలా, దేవుని వాక్యమా? No need. అవసరం లేదు. You know, as a family, కుటుంబంగా మేము we learn from pastor, our father. Amen. ఆ పాస్టర్ గారు మా తండ్రి గారి దగ్గర నుంచి మేము If నేర్చుకున్నాం. he has not read the Bible that day, ఆ రోజు బైబిల్ చదవకపోతే ఆయన he will not go to office. ఆఫీస్ కి వెళ్ళడు ఆయన. Hallelujah. హల్లెలూయా. He has not read the Bible in the morning, ఉదయకాలం బైబిల్ చదవకపోతే ఆయన he will not go to office. ఆయన ఆఫీస్ కి వెళ్ళరు. Imagine ఒకసారి ఊహించండి. so much of regard for the word of God. దేవుని వాక్యం ఎడల ఎంతో గౌరవం. So much so today, ఈ రోజు కూడా if I get up in the morning, ఉదయకాలం నేను లేచినట్లయితే I have to read my Bible first. మొదట నేను నా బైబిల్ చదవాలి. Nobody told me you have to read first, Andrew. మొదట చదవాలని ఎవరు చెప్పలేదు నాకు. Nobody put pressure on me. ఎవరు నా మీద ఒత్తిడి పెట్టలేదు. But why did that come into me? ఎందుకు నాలోనికి అది ఎలా వచ్చింది? ఎందుకు I've seen వచ్చింది? an example. నేను ఒక ఉదాహరణ చూశాను. Today we have many young people in the church. ఈ రోజు చాలా మంది యవనస్తులు సంఘంలో ఉన్నారు. You are afraid that your parents are not knowing God. మీ తల్లిదండ్రులు దేవుణ్ణి తెలుసుకోలేదని మీరు You are భయపడుతున్నారు. afraid of their future. వారి భవిష్యత్తు గురించి I am భయపడుతున్నారు. here to ask you a question this morning. ఉదయ కాలమందు మిమ్మల్ని ఈ ప్రశ్న Do అడగాలని they కోరుకుంటున్నాను. see you loving God in their home? వారి ఇంట్లో మీరు దేవుణ్ణి ప్రేమించడం వారు చూస్తున్నారా? అర్థమవుతుంది కదా అందరికి. How will they learn without seeing you? Amen. నిన్ను చూడకుండా వారు ఎలా నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటారు? చాలా మంది ఇక్కడ దేనికోసం వేచి ఉంటున్నారంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. అవును అవునా కదా? దేవుడు వాళ్ళతో మాట్లాడాలి, దేవుడు వాళ్ళని కన్విన్స్ చేయాలి. చాలా మంది దానికోసం వేచి ఉంటున్నారు. కానీ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. ఆమేన్. దేవుని వాక్య ప్రకారం అది కాదండి. The Bible says బైబిల్ the తెలియజేస్తుంది feet of those who preach the gospel సువార్త ప్రకటించు వారి పాదములు is sweet. అవి Amen. సుందరములు. Hallelujah. హల్లెలూయా. When you share the gospel సువార్తను పంచుకున్నప్పుడు through your words, నీ మాటల through ద్వారా your నీ action, క్రియల ద్వారా through your నీ behavior, ప్రవర్తన ద్వారా it is sweet not only to God, దేవునికి అది మాధుర్యంగా సుందరంగా but it ఉండటం will మాత్రమే bring కాదు, sweet results in your family. నీ కుటుంబంలో కూడా అది మాధుర్యమైన ఫలితాలను Let me shout aloud, తీసుకొస్తుంది. hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్దాం. A God-centered faith. దేవుని కేంద్రారితమైన It is విశ్వాసము, a faith that is unashamed about Jesus. యేసు ప్రభు గురించి సిగ్గుపడని విశ్వాసం. You will say you are a Christian wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడు అని నువ్వు You will చెప్తావు. say you are a follower of Jesus wherever you నువ్వు go. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు యేసుక్రీస్తు అనుచరుడు It అని is నువ్వు a చెప్తావు. faith that looks to God daily. ప్రతిరోజు దేవుని వైపు చూసే విశ్వాసము అది. You know, many of us have burdens. మనలో చాలా మందికి భారాలు ఉంటాయి. How many of you have burdens in this place? ఎంత మందికి ఈ స్థలమందు భారాలు ఉన్నాయండి? Could be a burden of marriage. Amen. వివాహ భారమైనా అయి ఉండొచ్చు, Burden of your future. మీ భవిష్యత్తు గురించిన భారమై ఉండొచ్చు, Burden, maybe somebody placed curses over your నీ family కుటుంబం మీద ఎవరో శాపం పెడుతున్నారనే భారమై and you're not ఉండొచ్చు, succeeding in your life. నీ జీవితంలో నువ్వు విజయం All సాధించట్లేదు. of us in this place have burdens. ఈ స్థలమందు ఉన్న వారందరికీ కూడా భారాలు But ఉన్నాయి. do we take the time every day ప్రతిరోజు సమయాన్ని తీసుకుంటున్నామా? to go to the burden reliever? మన భారాన్ని తేలిక చేసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం వెళ్తామా కాదా? Do we take the time or not? మన సమయాన్ని తీసుకుంటున్నావా లేదా? Every day ప్రతిరోజు to go to the burden reliever. మన భారాన్ని తీసివేసి ఆయన You know, దగ్గరికి. I love the word of God in 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న For వాక్యం want నాకు of ఇష్టం. time we won't go there, but Peter says, అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు, cast సమయాన్ని all your burdens upon the Lord. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. How often should you cast your burdens? ఎంత తరచుగా నువ్వు భారాలు ఆయన మీద What does the వేస్తున్నావు? Bible say? బైబిల్ ఏం తెలియజేస్తుంది? Daily.
ప్రతి Hallelujah. దినము Daily. ప్రతి దినము Hallelujah. హల్లెలూయా. God bears our burden daily. ప్రతి దినము అనుదినము ఆయన మన భారం భరించున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, it's like in your workplace ఇది మీ పని స్థలంలో వలె or ఉంటుంది, in your home. లేక Amen. మీ ఇంట్లో. All of you know. Amen. మీ అందరికీ తెలుసు. Imagine they say housewives have a very detailed schedule. Amen. ఊహించండి ఒకసారి, ఇల్లాలకి చాలా వివరణాత్మకమైన పని తత్వం ఉంటుంది. 9 to 10 breakfast. Amen. 9 నుంచి 10 వరకు ఉదయకాలం 10 to భోజనం, 12 washing. 10 నుంచి 12 వరకు ఉతకడం, 12 to 1 lunch preparation. 12 నుంచి 1 వరకు మధ్యాహ్న భోజనం Hallelujah. సిద్ధపరచడం. Everybody has time, huh? ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. అవునా కాదా? If I forget to do one thing at the time, ఆ సమయంలో ఒకటి చేయడం నేను మర్చిపోతే ఏమవుతుంది? I have to compensate for it in the remaining time, right? మిగిలిన సమయంలో నేను దాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. Yes or no? అవునా Let's కాదండి? say if I forget to do washing from 10 to 12. 10 నుంచి 12 వరకు నేను కడగడం ఉతకడం అక్కడ I said, మర్చిపోయాను. who will do? I'll sleep off. Huh? అని ఎవరు చేస్తారు, నేను నిద్రపోతాను That అనుకున్నాను. work has to be done. అది చెయ్యాల్సిందే, I'll have to do it some other time. మరొక సమయంలో చేయాలి. All of you agree? అంగీకరిస్తారండి? If I don't go to God daily, ప్రతిరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోతే I have to go at some point. ఏదో ఒక సమయంలో నేను వెళ్ళాలి. That time I'll have too much of burden. అప్పుడు నాకు చాలా భారం ఉంటుంది, Very hard. చాలా కష్టం. I'll have to bear it. నేనే దాన్ని భరించాలి, I'll have to cry. నేనే ఏడవాలి, I'll have to feel sad. నేనే విచారించాలి. దాని బదులుగా, instead of that, దాని బదులుగా what should you do? నువ్వేం చేయాలి? Go every day to God. ప్రతిరోజు దేవుని వద్దకు వెళ్ళు. అర్థమవుతుంది కదా అందరికి? Why to keep all pending for last moment? చివరి క్షణం వరకు అంతా కూడా అలాగే పెట్టుకోవడం That ఎందుకు? is what I mean when I say, is your faith about God or about people? నేను అదే అర్థంతో చెప్తూ ఉన్నాను, నీ యొక్క విశ్వాసం దేవుని మీద ఆధారపడిందా మనుషుల మీద If your ఆధారపడిందా? faith is about people, నువ్వు ప్రజల గురించి నీ విశ్వాసం you'll say, నాకు ఉన్నట్లయితే, ఈ రోజు అనిపిస్తలేదు, I don't want to go to God today. ఈ రోజు నేను దేవుని వద్దకు వెళ్ళాలని నాకు మూడ్ అనుకోవట్లేదు, లేదు. We'll wait for Sunday. ఆదివారం కోసం వేచి There'll be ఉంటాను, some nice music. మంచి మ్యూజిక్ ఉంటుంది అక్కడ, That time I'll go to God. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను But నేను. you have full week to bear, na? ఆ వారం అంతా నువ్వు భరించాలి Then కదా. you'll come to church with sad face. అప్పుడు విచారకరమైన మొహంతో దేవుని Why? దగ్గరికి వస్తావు. ఎందుకు? You did not follow daily solution. ఎందుకంటే ప్రతిరోజు పరిష్కారం నువ్వు You did not అనుసరించాలి. go to God daily. ప్రతిరోజు నువ్వు దేవుని వద్దకు వెళ్ళలేదు, That's why whole week you're suffering. అందుకనే వారం అంతా నువ్వు See, కష్టపడుతున్నావు. David was smart. Amen. దావీదు చాలా చురుకైన వాడు. What is his solution? అతని యొక్క పరిష్కారం ఏంటి? Go to God daily. ప్రతిదినము దేవుని వద్దకు వెళ్ళు, Because he will daily bear your burdens. ఎందుకంటే ఆయన ప్రతి దినము కూడా నీ భారాలు Let భరిస్తాడు. me say, Lord, hallelujah. విగ్రహ I హల్లెలూయా want to చెప్తాడు. close with this morning. ఈ ఉదయకాలం దీంతో నేను Our faith is ముగించాలనుకుంటున్నాను. not only something we use in big problems. మన విశ్వాసము పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే Many ఉపయోగించేది people కాదు. are like that. చాలా మంది అలా ఉన్నారు. We'll wait till everything finishes. అంత అయిపోయేదాకా మనం వేచి ఉంటాం. You know, I was thinking about this the other day. ఒకనొక రోజు నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. You know, many of you hear that I don't like to buy things, right? నేను ఎక్కువ కొనడానికి ఇష్టపడను. మీరు చాలా My మంది. brother is the opposite. నా సహోదరుడు వ్యత్యాసంగా Very ఉంటాడు, generous. చాలా ఔదార్యంగా ఉంటాడు, He'll buy everything. అన్ని కొంటాడు. So I had one pant of jeans, okay? ఒక జీన్స్ ప్యాంట్ ఉంది నాకు. I've been using it for 5 years. 5 సంవత్సరాలుగా నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. 5 years. 5 సంవత్సరాలు. And every time I'll tell myself I should buy one more pair of jeans. మరొక జీన్స్ కొనుక్కోవాలి అని నేను అనుకుంటూ ఉంటాను. But then I'll tell myself, ప్రస్తుతానికైతే నడుస్తుంది కదా, it's working well, so why to buy? ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది కదా, ఎందుకు కొనాలనుకుంటామా? Finally a point came చివరిగా ఒక సమయం where వచ్చింది, a small hole became a big hole. చిన్న రంధ్రం పెద్ద రంధ్రం అయింది. I used to tell all my friends, no, this is the new style, torn jeans. నా స్నేహితులందరికీ నేను చెప్పేవాడిని, ఇది కొత్త స్టైల్, ఇది చినిగిపోయిన జీన్స్ అని. But one point will come కానీ ఒక సమయం వస్తుంది where the hole will become too big. ఆ రంధ్రం చాలా పెద్దదైపోతుంది. Then you cannot say it is torn jeans. అది Right? టోన్ జీన్స్ అని నువ్వు చెప్పలేవు So అప్పుడు. yesterday I was desperate. నిన్న నేను తీరని ఆశ కలిగి Don't ఉన్నాను. have any clothes now for Monday. సోమవారానికి డబ్బులు ఏ బట్టలు లేవు I ఇప్పుడు, have to go buy. నేను వెళ్ళి కొనాలి. Are you hearing me? వింటున్నారండి? If you are not careful to handle your problem that day itself, ఆ రోజే నీ సమస్యను పరిష్కరించుకోవడానికి నువ్వు జాగ్రత్త you are వహించకపోతే putting pressure on yourself. నీ మీద నీవు ఒత్తిడి పెట్టుకుంటున్నావు. But time will come ఒక సమయం వస్తుంది, when problem will become major.
ఆ సమస్య Would పెద్దదైపోతుంది. you agree with me? అంగీకరిస్తారా? That's why I believe David is more smarter than his son Solomon. Amen. అందుకనే దావీదు తన కుమారుడు సొలొమోను కంటే చాలా చురుకైన వాడు. Solomon was he had good wisdom. Amen. సొలొమోనుకి చాలా జ్ఞానం ఉంది. But sometimes I say wisdom can fail you. కొన్నిసార్లు నేను చెప్తాను ఆ యొక్క జ్ఞానం కూడా నిన్ను విఫలం చేయగలదు. Basic truths, we call it common sense. This will help you. కొన్నిసార్లు ఇంగిత జ్ఞానం అంటారు కదా, ఇది సహాయం చేస్తుంది. Many people go to churches. Amen. చాలా మంది చర్చెస్ వెళ్తారు. అక్కడ they'll preach లోతైన మాటలు, right? Deep word. చాలా లోతైన వాక్యం బోధిస్తారు. Sounds good. అది బాగుంది. I also listen to that. నేను కూడా అది వింటాను. But doesn't help me at all. కానీ అది నాకు ఏమాత్రం సహాయం What చేయదు. I've learned in the last few years of my life నా జీవితంలో గత కొద్ది సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది ఏంటంటే is that these basic truths, ఈ యొక్క మూల సత్యాలు, Jesus at the center. యేసు ప్రభు కేంద్ర బిందువుగా, Before any decision, ask Jesus. ఏ నిర్ణయం తీసుకునే దానికంటే ముందుగా యేసు ప్రభువును అడుగు. Always go to him daily. ప్రతిరోజు ఆయన యొద్దకు వెళ్ళు. It is these truths that have helped me more than the complicated things. Amen. ఈ యొక్క సత్యాలు నాకు సహాయం చేసిన సంక్లిష్టమైన విషయాల కంటే. Hallelujah. హల్లెలూయా. That's why I love these simple truths. అందుకని ఈ సులభమైన సత్యాలు నాకు Go to ఇష్టం. God daily, my friend. నా స్నేహితుడు ప్రతిరోజు దేవుని యొద్దకు వెళ్ళు. Don't wait for the problem to become big. ఆ సమస్య పెద్దదయ్యే వరకు వేచి ఉండకు. You will have to suffer. నువ్వు కష్టపడాల్సి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. I want to close now this morning. ఈ ఉదయ కాలం ఇప్పుడు నేను ముగించాలనుకుంటున్నాను. Remember this. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. Every day, ప్రతిరోజు if you share your burdens with God in prayer, ప్రార్థనలో నీ భారాలు దేవునితో పంచుకున్నట్లయితే every day, ప్రతిరోజు you will start to know more about God. దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం ప్రారంభిస్తావు. God will become your close friend. దేవుడు నీ సన్నిహిత You will స్నేహితుడైపోతాడు. become dependent on God. దేవుని మీద నువ్వు ఆధారపడిపోతావు. It is good to be dependent on God. దేవుని మీద ఆధారపడడం మంచిది. ప్రజల మీద ఆధారపడితే they'll feel bad, వారు చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు. విసిగిపోతారు కదా, get irritated. విసిగిపోతూ ఉంటారు. What is this? This fellow is dependent on me only. ఏంటి ఈ వ్యక్తి అసలు నా మీదే ఆధారపడుతూ ఉన్నాడు. God is not like that. దేవుడు అలా కాదు. God is not like that. దేవుడు అలా He కాదు. wants you to be dependent on Him. నీవు ఆయన మీద ఆధారపడి ఉండాలని That కోరుకుంటున్నాడు. is how we should live. అలాగే మనం That's జీవించాలి. the secret to blessing. అది ఆశీర్వాదానికి రహస్యం. As we close, can you lift your hands? మనం ముగించుకోయే ముందు చేయి పైకెత్తుదామా? And can you thank the Lord for this word?